ఫోర్ సైట్స్ టీవీ నా పేరు శ్రియా. న్యూస్ ట్వైలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలి. ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల నిరసన, మా అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే చెరువుల ఆక్రమణ, గ్రామస్తుల ధర్నా. ఆర్టీఓ కార్యాలయంలో ఫర్నిచర్ మాయం, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని, స్మార్ట్ వర్క్ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభంలోనే అవకాశాలు మలుచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకు కాపాడుతూ వస్తోందన్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలి. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి ఎందుకు చెప్తున్నారంటే, మొన్నే ఆర్టీజీఎస్తో గూగుల్ ఒప్పందం చేశారు. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం. అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం, ఆర్టీజీఎస్ ఎట్లా పనిచేయబోతుందని. దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నెన్స్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా, ఏదైతే మనకు గంజాయి పంట, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి. వీళ్ళు ఒకసారి పోతారు, సరిగా రారు, కొంతమంది పోయినా ఐడెంటిఫై చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి. గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ చేశారు. ఒక 4,000 ఎకరాల్లో ఉందని అసెస్ చేశారు. 4,000 ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, డ్రోన్ పోయి పర్టికులర్ స్పాట్గా ఐడెంటిఫై చేయగలిగితే, అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. విల్ టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది. నటుడు మోహన్ బాబు కుటుంబంలో రేగిన గొడవల నేపథ్యంలో కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులకు దిగిన మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిలిం ఛాంబర్ ముందు మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఓయూ బీఆర్ఎస్బీ నాయకులు డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యార్థి నాయకులు ఓయూలో నిరసన తెలిపారు. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన మానసిక స్థితి మెరుగుపడాలని పోస్ట్ ద్వారా టాబ్లెట్స్ పంపించారు. కాంగ్రెస్ నాయకులు నోటుకొచ్చినట్టుగా మహిళా నాయకురాలు కవితక్క మీద మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ నాయకుల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా హెచ్చరిస్తున్నాం. మీరు 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళించాల్సింది మూసీని కాదు, మీ నోళ్లని పినాయిలతో ప్రక్షాళించాల్సినటువంటి సందర్భం వచ్చింది. దీనికి 1,50,000 కోట్లు అవసరం లేదు, 100 రూపాయల పినాయిల్ బాటిల్ చాలు. బీర్ల ఐలయ్య, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, కవితక్క అంటే ఒక మహిళ అనే గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చేసే రౌడీ దందాలు ప్రజలకి తెలుసు. ఇంకా మీరు రేవంత్ రెడ్డిని మీ పదవుల కోసం ఇంప్రెస్ చేయడం కోసము మహిళా నాయకురాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీర్ల ఐలయ్య, నీ నోరు ఈ పినాయిల్ బాటిల్, మీ మానసిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి మీకు మెడిసిన్ కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కొరియర్ చేస్తాము. ఈ మానసిక పరిస్థితి మంచిగా అయిన వరకు కూడా ఉచితంగా మందులు వాడి మీ మానసిక పరిస్థితి మంచిగా అయిన తర్వాత మీరు రాజకీయాలు చేయాలని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిన్న సోనియా గాంధీ ఏమో మహిళా నాయకురాలని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా విగ్రహాలు పెడతారు, మరి సాటి కవితక్కనేమో లిక్కర్ రాణి అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ దందాలేంది? సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులు లేదా? రాబర్ట్ వద్రా కేసులు లేడా? ఇలా సాక్షాత్తు మీరు ఎవరినైతే ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నా మీ ముఖ్యమంత్రి మూటలు మోసి ఓటుకు నోటు దొంగ కాదా? మేము ఖబర్దారు చెప్తున్నాం, నీ నోటుకు వచ్చినట్టు కనుక మాట్లాడితే కనుక మీ నాలుకలు చీరేస్తాం. మహిళలంటే తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతీక. నోరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిందిగా మీ ఇద్దరు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఎప్పుడే పార్టీలో ఉంటాడో కూడా గూగుల్ కూడా తెలియని పరిస్థితి. గూగుల్లో కొడితే కూడా ఆయన ఇంకా బీజేపీలో ఉన్నట్టు కనపడుతున్నది. ఈ రౌడీ రాజకీయాలు, ఆశ్రమాల పేరు మీద మీరు చేసిన దందాలు మొత్తం చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. మా నాయకురాల మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీరు ఓటుకు నోటు దొంగలాగా మూటలు మోస్తే మీకు మంత్రి పదవులు వస్తాయి, కానీ మహిళా నాయకుల్ని కించపరిచేటట్టు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం సహించాం. ఖచ్చితంగా కూడా మీ కొరియర్లో ఈ పినాయిల్ బాటిల్లోనో ఇంకా అవసరమైతే ఇంకా తీసుకుని కూడా పెద్ద ఎత్తున. పల్నాడు జిల్లా గురజాల ఆర్టీఓ కార్యాలయంలో 10 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ మాయమైనట్లు గురజాల ఎమ్మెల్యే ఎరపనేని శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత టీడీపీ హయాంలో గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం తీర్చిదిద్దారు. వైసీపీ కాలంలో కార్యాలయంలోని సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ మాయం చేశారు. గురజాల డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎరపనేని శ్రీనివాసరావు 2,80,00,000 రూపాయల వ్యయంతో కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించారు. సమావేశాలు నిర్వహించేందుకు ఇతరత్రా కార్యాలయ అవసరాలకు సుమారు 10 లక్షల మేర ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. తాజాగా గురజాల పట్టణంలో శ్రీ పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లపై ఈ నెల 7వ తేదీన రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎరపనేని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయం పరిశీలించగా ఫర్నిచర్ కనిపించకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ విషయంపై గురజాల ఎమ్మెల్యే ఎరపనేని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో కలెక్టరేట్ వద్ద శ్రీ పర్రు కోమటిలంక లంక గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం పెదవేగి మండల కొండలరావు పాలెంలో మాజీ ఎమ్మెల్యే
అబ్బయ్య చౌదరి ఇంటి ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో తాము తవ్వుకున్న చెరువులు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకున్నారని, కనీసం లీజ్ డబ్బులైనా ఇవ్వలేదని డిమాండ్ చేశారు. మామకులం గ్రామంలో 50 ఎకరాలు లీజు తీసుకుని అప్పుడు చెరువు తవ్వాను. చెరువు తవ్విన తర్వాత 2019లో గవర్నమెంట్ మారిన వెంటనే దాచుకోవడం ఎదటోళ్ళని టీడీపీ నాయకులను కానీ పేద ప్రజలను కానీ దోచుకోవడానికి నేర్పింది ఒక వైసీపీ గవర్నమెంట్. అంతకుముందు ఇటువంటిది ఏం లేదు. అట్లాంటి ఆ గవర్నమెంట్లో మా చెరువులు మేము తవ్విన చెరువులు మా భూముల్ని మేము లీజు తీసుకున్న భూముల్ని మేము డబ్బులు పెట్టి మేము తవ్వితే మీరు వచ్చి దర్జాగా అనుభవించేసి మమ్మల్ని జైల్లో పెట్టించేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా పేద ప్రజలకు లీజు ఇవ్వకోకుండా మీ జోబులు కుక్కున్నారు. కానీ ఇది అప్పుడే మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు. మమ్మల్ని కానీ మా నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆ టైంలో ఆయన అయితే 2 నెలలు పెట్టారు, నేనైతే 2-3 రోజులు ఉన్నాను. కానీ చాలా హింసించారు. మేము తవ్వుకున్న డబ్బులు మేము తవ్వుకున్న చెరువుల్ని మాకు ఇస్తాకేంటి? ఈ చెరువులో ఈ గవర్నమెంట్ భూమి పేద ప్రజలకు ఇచ్చిన భూమి వాళ్ళ దగ్గర మేము తీసుకుని లీజు తీసుకుని మేము తవ్వాం. కానీ అప్పుడు చేసే దుర్మార్గతనాన్ని ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ లీజు చెమ్ము చెల్లించే వరకు మేము ఇదే కొనసాగుతాం. కానీ ఇప్పుడు నిన్న మొన్న ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము లీజు తీసుకున్నా ముందే డబ్బు చెల్లిస్తున్నామని. ఎవరికి చెల్లించారయ్యా? మీకు తెలియదా? సంజీవ్ కుమార్ ఆనంద్ మీకు తెలియదా? మీ దగ్గర నేను చెప్పలేదా ఇలా చేశాడని? మీరేగా ఖండించేటప్పుడు మీ ఎమ్మెల్యేని అప్పుడు అబ్బాయి చౌదరిని మావాడు చేయడం చాలా తప్పని ఇప్పుడే అది గుర్తురాలేదు మీకు? ఇప్పుడేంటి ఇప్పుడు న్యాయమూర్తిలో మాట్లాడుతున్నారు. రండి కూర్చుందాం, ఎవరితో పేరు ఏంటి, ఆ డబ్బులు పెట్టింది ఎవరో అనేది తెలుసుకుందాం గ్రామాల్లోనే. కనుక ఇదే ప్రక్రియ మేము కొనసాగుతాం. దీనికి సమాధానం చెప్పే వరకు ఇలాగే ఉంటాం. గ్రామాలైన కోమిట్లంక గ్రామం కానీ శ్రీపరి గ్రామానికి కానీ అప్పటి గౌరవ శాసనసభ్యులు మన చింతమనేని ప్రభాకర్ గారు ఈ గ్రామస్తులు వచ్చి, అయ్యా ఖాళీగా భూమి ఉంది, దానివల్ల మాకు ₹1 ఆదాయం కూడా రావట్లేదు, మేము ఎక్కడో మారుపూల గ్రామంలో ఊరికి చాలా దూరంగా జీవిస్తున్నాం, కనీసం మాకు నడవడానికి కూడా దారి లేని పరిస్థితి మాది అని వాళ్ళందరూ కూడా ఆడ మగ మొత్తం అందరూ వచ్చి బాధపడితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావులమ్మ అమ్మవారి ఆలయం 61వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సుందరీకరణ పనులలో భాగంగా రంగులు వేయటానికి ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆలయం మూసివేస్తామని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ ₹4,016 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని BLTU బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధారాం తెలిపారు. పోలీసులు ఆటంకపరిచినటువంటి పరిస్థితి లేదు. మరి వల్ల ఒకవైపు మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని చెప్తా ఉంటే, మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోలీసులు ఇట్లాంటి చర్యలు చేసి ఈ ప్రజలలో ఈ వేలాది లక్షలాది మంది బీడీ కార్మికుల దృష్టిలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చి రేపు రాబోయే స్థానిక ఎన్నికలల్లో రేవంత్ రెడ్డి గారి పార్టీని ఓడించాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులు చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము వల్ల ఈ కార్మికులు వీళ్ళంతా మహిళలు ఇక్కడ ఏదో పక్కకు కూర్చుండి తమ నిరసన తెలియజేసి గత ప్రభుత్వం ఏదైతే హామీ ఉందో
ఒక సగం మందికి ఇచ్చి సగం మందికి జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది. మేము నిర్వహించే అనేక పోరాటాల్లో కూడా పాల్గొన్నది గతంలో. కాబట్టి ఇవాళ ఏదైతే బహుజన బీడీ కార్మిక సంఘం BLT అనుబంధంగా ఇవాళ అన్ని జిల్లాలలో అన్ని మండల స్థాయిలో కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉంటే దానికి మహిళల్ని సానుభూతిగా ఇక్కడ కార్యక్రమాలని అనుమతించాల్సింది ఉంటుంది. కానీ వాళ్ళ పోలీసులు ఎక్కడికక్కడ అంటే ఇవాళ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఒకటి లేదా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కొంతమంది పోలీస్ అధికారులు కుట్ర చేసి ప్రజల్లో ఈ ప్రభుత్వానికి మరి నష్టం చేయాలని చూడాలా ఒకటి. రెండవది లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైకి ప్రజాస్వామ్య విధానం అని చెప్తూ మరి ఇట్లా నిర్బంధాన్ని పెంచి ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి మరి కుట్ర చేస్తుందా అనేది కూడా ఇవాళ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణము ఈ విధంగా ఇన్ని వందల మంది పోలీసుని తీసుకురావాల్సిన అవసరం లేదు. మా ఉద్యమాలు ఎప్పుడు జరిగినా ఒక 2 హోంగార్డులు వస్తే సరిపోతుంది. మేము అంత క్రమశిక్షణగా మా ఉద్యమాలు ఉంటాయి. మేము అంత రాజకీయ వీళ్ళందరూ కూడా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దశమి మంగళవారాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో విశేషంగా దీపాలంకరణ, అరుణాచలేశ్వర అలంకరణ చేసి జ్యోతిర్లింగ అర్చన, దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మహోత్సవాలు విజయవంతం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో CISF పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే
రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం MDUs తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం, మధ్యస్థు సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం స్వర్ణ బియ్యం మీద తీసుకొచ్చి షార్టెక్స్ చేసి 800 కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి షార్టెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం, తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం షార్టెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థ సన్నకార బియ్యం షార్టెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు. ఈరోజు నిర్వీర్యం చేశారు. చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు ఇప్పుడు. తప్పు. ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.